నేటి ప్రపంచం ఏం చేస్తుందంటే మానవునికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కబ్జా చేసుకుని వినాశనానికి దారి తీస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. తోటి మానవుని ప్రేమించాలని దేవుడు చెప్తుంటే తోటి మానవుని మీద బాంబులు వేసి వాడిని చంపేయాలి. రాజ్యాహంకారము, దురహంకారం అని చూస్తాం. నేను ఇంకా సంపాదించాలి, నేను గ్రేట్, నేను చాలా గొప్పవాడిగా ఉండాలి, ఈ ప్రపంచానికి నేను శాసనకర్తగా ఉండాలని మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన రాజు, ఆయన మన శాసనకర్త, ఆయన మనల్ని పరిపాలిస్తాడు, ఆయన పాలించి గొర్రెలము, ఆయన మనల్ని నడిపిస్తాడు అంటూ దైవగ్రంథం సెలవిస్తుంటే నేను చెప్పినట్టే నడవాలంటాడు ఒక పెద్ద ఆయన. నాదే సమస్తము నడవాలంటున్నాడు. కనుక ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళిని విడిపించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి.